హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో జిల్లా కోర్టులో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఈ జిల్లా కోర్టులోని ఏ పొజిషన్స్ పడ్డాయి, వేటికి అప్లై చేసుకుందామో ఇప్పుడు క్లియర్గా చూద్దాము. పొజిషన్స్ నేను రౌండ్ అప్ చేశాను కదా, ఇవైతే ఉన్నాయి. హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పొజిషన్, స్టెనోగ్రాఫర్, అటెండర్ అనే ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు చూసేద్దాం నోటిఫికేషన్ని. అలాగే నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ హాస్టల్ ఫుడ్ కావాలంటే కొన్ని కోర్సులను అయితే అందిస్తుంది ఒక శిక్షణ సంస్థ. సో అదైతే వచ్చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో అయితే మీరు ఫ్రీ కోర్సులు నేర్చుకోవచ్చు. అలాగే ప్రభుత్వ స్కూల్స్లో జాబ్స్ అయితే ఉన్నాయి. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ జాబ్స్ అయితే పడ్డాయి. నవోదయ స్కూల్స్లో నాన్ టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఐసీఎంఆర్ దాంట్లో క్లర్క్ పొజిషన్స్, ఇస్రోలో జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకోండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో వెంటనే ఇలా షార్ట్స్ అయితే చేసి పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే క్విక్గా చూసేసుకోవచ్చు కదా షార్ట్స్ అనే ఉద్దేశంతో ఇలా షార్ట్స్ని పెడుతూ ఉంటాము. వీటిని కూడా చెక్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. లింక్స్ అన్నీ కూడా ఇవి ఫస్ట్ కామెంట్లో నేను పిన్ అయితే చేసి అయితే ఉంటాను ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఒకవేళ పిన్ చేయకపోయినా నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్లకు అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో ఈ పొజిషన్ చెప్పాను కదా, ఫర్ ద పొజిషన్ ఆఫ్ హెడ్ క్లర్క్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అయితే వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నార్మల్ అవుట్ సైడర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. రిటైర్డ్కి వాళ్ళకి మాత్రం మీరు రిటైర్మెంట్ వాటిల్లో ఈ కన్సర్న్ వాటిలో చేసి అయితే ఉండాలి. రిటైర్డ్ వాళ్ళు తక్కువ అప్లై చేస్తారు కాబట్టి నేను రిటైర్డ్ ఫోకస్ చేయను, అవుట్ సైడర్స్ అయితే ఫోకస్ చేస్తున్నాను. సో నార్మల్గా ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్కి అయితే వచ్చేసి మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి, must have passed AP government technical exam English typewriting higher grade and must have passed AP government technical examination English shorthand by higher grade or equivalent examination చేసైతే ఉండాలి. Provided that if candidates who have passed the examination higher grade are not available and those who have passed the examination by lower grade will be considered. సో కంపల్సరీగా హైయర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ అయితే పాస్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా టైపిస్ట్ పొజిషన్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. మస్ట్ హ్యావ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అటెండర్కి అయితే వచ్చేసి 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వివలెంట్గా ఉండాలి ఫ్రెండ్స్. సో candidates who failed intermediate will be considered eligible, but those who have higher graduations then shall not be considered eligible. సో 7th క్లాస్ ఎగ్జామినేషన్ కానీ ఒకవేళ ఇంటర్ ఫెయిల్ అయితే మాత్రం వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవద్దని చెప్తున్నారు. మీ ఏజ్ అనేది 18 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. మీ ఏజ్ అనేది 18 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్కి అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి, చెక్ చేసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ద క్యాండిడేట్ షెల్ పాస్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్ టు హోల్డ్ ద పోస్ట్. అపాయింట్మెంట్ ఆర్ మేడ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నారు ఈ పొజిషన్స్. 1 పర్సన్స్ హూ ఆర్ సౌండ్ హెల్త్ ఆర్ యాక్టివ్ హ్యాబిట్స్ ఎలోన్ విల్ బి కన్సిడర్డ్ అని చెప్తున్నారు. మీరు ఫిట్నెస్గా ఉంటేనే తీసుకుంటామని చెప్తున్నారు. నో టీఏడిఏ కానీ ఏమీ పే చేయరు. సో ఇక్కడైతే వచ్చేసి అప్లికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కర్నూలు డిస్టిక్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. కర్నూలు డిస్టిక్ కోర్టులో పనిచేయాలి. ఎలిజిబుల్ పర్సన్ వీళ్ళకి అప్లికేషన్ అయితే ఇచ్చారు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించిన అప్లికేషను టు ద డిస్టిక్ జడ్జ్ కర్నూలు విత్ బయోడేటా పర్టికులర్స్తో వాళ్ళకి పంపించాలి. అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ని పంపించాలి. 1 సెట్ పంపించాలి. అందులో ఏముండాలంటే డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్ హెల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, మెడికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ సర్టిఫికేట్స్ అలాంటివి ఉండేవాడి. అలాంగ్ విత్ ద సెల్ఫ్ అడ్రస్డ్ పోస్టల్ కవర్ జూలీ ఎఫెక్సింగ్ 35 రూపీస్ పోస్టల్ స్టాంప్తో పంపించాలి. సో ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూకి మళ్ళీ మీకే ఇన్ఫామ్ చేస్తారు కాబట్టి ఒక పోస్టల్ కవర్ మీద మీ సెల్ఫ్ అడ్రస్ చేసిన ఒకటి, దానిపైన 35 రూపీస్ స్టాంపు అన్నీ పంపించి వీళ్ళకి పంపించాలి ఫ్రెండ్స్. సో వాళ్ళు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది అందులో పెట్టి పంపిస్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి లాస్ట్ డేట్ 11/4/2023 5 PM అంటే 2024 ఫ్రెండ్స్. ఇక్కడైతే మిస్టేక్గా ఇచ్చారు, బట్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం 2024 అని క్లియర్గా అయితే ఇచ్చారు. 11/4/2024 అని.
సో సాయంత్రం 5 గంటల లోపల అయితే వాళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ నేను క్లియర్‌గా అది కూడా చెప్తాను. సో ఇక దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. సో మీరు పంపించవలసిన దానికైతే వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసేసి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికిచ్చి మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్, పర్మనెంట్ అడ్రెస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే రాయండి. లేకపోతే అవసరం లేదు. నాట్ అప్లికబుల్ అని అయితే పెట్టండి. లేకపోతే నో అన్న రాయండి. సో మీ దగ్గర ఏమన్నా పనిష్మెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే నో అని పెట్టండి. ఇక్కడ కూడా నో అని పెట్టండి. డేట్ ఆఫ్ సూపర్ యాన్యుటేషన్స్ అంటే ఎప్పుడు జాయిన్ అవుతారో అవన్నీ ఇవ్వండి. సో పోస్ట్ హెల్డ్ ద టైమ్ ఆఫ్ సో మీరైతే వచ్చేసి లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇంక్లూడ్ ఏమేమి సర్టిఫికేట్స్ పెడుతున్నారో అవన్నీ గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే చేంజ్ పెట్టాలి. సో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. డిక్లరేషన్ అయితే రాసేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, స్టేషన్ అయితే రాయండి, అంటే ప్లేస్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇంత అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. జిల్లా కోడ్స్లో ఉన్న పొజిషన్స్కి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చిందని క్లియర్గా చెప్పాను కదా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.